Hi friends, welcome to What a Taste. So ee roju What a Taste kosam manam vachesam road number 68 Jubilee Hills lo untuna Ulcha restaurant ki. Mana ikkada chef ni adigi telusukundam manaki elanti ruchilanu పరిచయం చేస్తున్నారు. హలో పండు గారు. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, సో ఈ రోజు వాటర్ టేస్ట్ లో ఏం రుచులను పరిచయం చేస్తున్నారు? మటన్ టమాటా పులుసు చేస్తున్నామండి. మటన్ టొమాటో పులుసు. అవునండి. ఓకే, సో ఫ్రెండ్స్ విన్నారు కదా. సో ఈరోజు మనం ఫస్ట్ నాన్ వెజ్తో స్టార్ట్ చేస్తున్నాము. సో అది కూడా మటన్ టొమాటో పులుసు ప్రిపేర్ చేసుకోబోతున్నాము. మరి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. పండు గారు ఇంగ్రీడియంట్స్ చెప్తారు. మటన్, ఉల్లిపాయలు, టమాటో, పసుపు, గరం మసాలా, పుదీనా, గ్రీన్ చిల్లీ, ఆయిల్. సో మటన్ టొమాటో పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి తెలుసుకుందాం. పండు గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. హోల్ గరం మసాలా వేసుకుందాం. ఓకే, సో దాల్చిన చెక్క, లవంగా, షాజీరా, ఇలాచి. సో హోల్ గరం మసాలా యాడ్ చేసుకున్నాము. ఆనియన్, ఓకే, కొద్దిగా కరివేపాకు, సో ఆనియన్ వేసుకున్నాము, కరివేపాకు యాడ్ చేసుకున్నాము. సో ఆనియన్ దీంట్లో మనకి లైక్ జస్ట్ వాటర్ వస్తే సరిపోతుందా, లేకపోతే బ్రౌన్ కలర్లో ఫ్రై చేయాలి? పులుసు చేసుకుంటున్నాం, ఎక్కువగా ఫ్రై చేసుకున్న అవసరం లేదండి. సో ఆనియన్స్ కూడా మనకి మంచిగా అంటే లైక్ లిటిల్ ఫ్రై అయినాయి కదా. అవునండి. మనం మటన్ కాంబినేషన్లో చేస్తున్నటువంటి హోల్ గరం మసాలా యూజ్ చేసుకున్నాము. మనం పులుసు అంటే నేను పులుసు చేస్తున్నట్టు హోల్ గరం మసాలా వాడచ్చు. నాన్ వెజ్లో ఆ హోల్ గరం మసాలా పులుసులో మనం తింటున్నప్పుడు అది ఎందుకని మనం వేసిన చెక్క, లవంగా, దానిలో ఉన్న ఆయిల్ మొత్తం కూడా మనకి ఫ్రై చేస్తున్నప్పుడు వచ్చేసి మంచిగా ఆ ఫ్లేవర్ అనేది, ఆ టేస్ట్ అనేది రాని కోసం మనం హోల్ గరం మసాలా వేసిన. గరం మసాలా ఫ్లేవర్ పౌడర్ ఒక ఫ్లేవర్ వస్తుందండి. మనం వేసే హోల్ గరం మసాలా కూడా అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఓకే, సో అందుకోసం దీంట్లో అయితే కనుక మనం హోల్ గరం మసాలా యూజ్ చేస్తున్నాం. హోల్ గరం మసాలా, మామూలు గరం మసాలా రెండు యూజ్ చేస్తున్నాము. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. ఇది ఆయన మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు దానిలో ఉన్న ఆయిల్ మొత్తం కూడా ఆయిల్ మిక్స్ అయ్యి అన్నింటితో పాటు ఫ్రై అయ్యి మనం ఏదైతే పులుసు యాడ్ చేసుకుంటామో ఆ లిక్విడ్లోనే యాడ్ అవుతుంది. మనకి పౌడర్ అనేది ఆ స్పైసీనెస్ అనేది ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది. ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొద్దిగా పసుపు, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాం. అవును. యా, ఓకే. సో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి దాంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయేంత వరకు జస్ట్ ఫ్రై చేసుకునే సరిపోతుంది. మనం మటన్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకోవాల్సి ఉంది. మనకి ఏదైతే పులుసు రెడీ అయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకున్నాం. మనకు ఆనియన్ మంచిగా ఫ్రై అయింది. సో ఆనియన్ ఫ్రై అయింది కాబట్టి టమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాం. మరి చిన్న చిన్నగా కాకుండా మీడియం సైజ్లో యాడ్ చేసుకున్నాం. టైప్లో కట్ చేసుకుని చిన్న చిన్నగా. ఓకే, ఇందులో లైట్గా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. మనం మటన్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, యా, సో సాల్ట్ యాడ్ చేసుకున్నాము. కారం, అలాగే ధనియా పౌడర్. మనమైతే కనుక లైక్ సాల్ట్ యాడ్ చేసాము, అలాగే కారము, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసాము. ఇప్పుడు కొద్దిగా గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుందాం. వీటిలో చింతపండు పులుసు అండి. ఎందుకంటే మనం పులుసు చేస్తున్నాం కాబట్టి ఆ పులుసుతోనే మనం మరీ ఎక్కువగా కాదు, లైట్గా. ఎందుకంటే ఎక్కువ అయిపోయినా కానీ మనకి ఆ పులుసు అంతా కూడా పుల్లగా అయిపోతుంది. ఓకే, దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న మటన్ని యాడ్ చేసుకుందాం. ఓకే,
సో మటన్ కూడా అంటే విత్ బోన్స్ తో అంటే బోన్లెస్ తో కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే దీంట్లో బోన్స్ తో యాడ్ మనకి ఏది కావాలంటే చేసుకోవాలి ఇలా కావాలంటే అలా యాడ్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు, బోన్లెస్ కావాలన్నా తీసుకోవచ్చు. ఓకే సో బోన్స్ తో అయితే మనం మటన్ యాడ్ చేసుకున్నాము. సో మటన్ అనేది కుక్ అవడం టైం పడుతుంది కాబట్టి దీన్ని ఆల్రెడీ మంటరు బాయిల్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం యాడ్ చేసుకొని బాయిల్ చేసుకున్నాము. గరం మసాలా, పుదీనా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో అవి ప్రెసెంట్గా అయితే ఈ జ్యూస్ అనేది ఆ ముక్కలకి పట్టడానికి మనం వెయిట్ చేస్తాం అంతే కదా. అవునండి. ఏదైతే మనం చింతపండు పులుసు అంటే పులుసు కర్రీ చేసినండి, మటన్ టమాటో పులుసు కర్రీ అంటే పులుసు చేస్తున్నాం కాబట్టి ఆ పులుసు అనేది మనకు మంచిగా మరిగిన తర్వాత లైట్ గరం మసాలా యాడ్ చేసుకున్నాం. ఓకే సో పులుసు అనేది మరగాలి కాబట్టి మనం కొంచెం టైం పడుతుంది. అఫ్ కోర్స్ అసలు ఇప్పుడు మీరు మటన్ కాంబినేషన్లో టమాటో పులుసు చేస్తున్నారు, లైక్ మటన్ టమాటో పులుసు అని. అలాగే చికెన్ కూడా చేసుకోవచ్చా లేకపోతే ఇంకా ఏ నాన్ వెజ్ చేసుకోవచ్చు దీంట్లో? చికెన్తో చేసుకుంటే కనుక మనం ఆనియన్ దీనిలో చాపింగ్ ఆనియన్ ఇచ్చేసామండి. దానికైతే కొద్దిగా లైట్గా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే కనుక ఆనియన్ పేస్ట్ చేసుకొని చేసుకుంటే కనుక ఆ పులుసు కర్రీ కానీ కొద్దిగా మటన్ కొద్దిగా లిక్విడ్ లూజ్గా ఉన్నా కానీ బాగుంటుంది. అదే చికెన్ మరి ఎక్కువ లూజ్గా ఉన్నా కానీ అంత ముక్కలకి అంత ఉప్పు కారం అనేది పట్టుకోదు కాబట్టి ఆనియన్ అనేది చాప్ కాకుండా కొద్దిగా పేస్ట్ చేసేసుకుంటే బాగుంటుంది. ఓకే సో ఇలాగ మనం లైక్ లిక్విడ్ ఐటమ్స్ తిన్నా చక్కగా బాగుంటుంది. ఎప్పుడు ఒకటే కాకుండా అంటే కర్రీ కాకుండా పులుసులు, అలాగే పులుసులో వెజ్ పులుసులు, నాన్ వెజ్ పులుసులో మనం ఇలా డిఫరెంట్గా ఫ్లేవర్స్తో చేసుకుంటే మటన్ కర్రీగా, అలా కాకుండా ఇలా పులుసులు చేసుకుంటే కూడా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్ ఇలాంటి పులుసులు వేడివేడిగా రైస్లోకి అయితే కనుక మంచి టేస్ట్ ఇస్తాయి కదా. సో చాలా బాగుంటాయి డిఫరెంట్గా. మనకి మంచిగా పులుసు అనేది ఉడుకుతుంది కాబట్టి దీనిలో గరం మసాలా యాడ్ చేసుకున్నాం. ఓకే గరం మసాలా, కొద్దిగా పుదీనా అండ్ ఏదైతే మనం మటన్ బాయిల్ చేసిన తర్వాత మిగిలిన వాటర్ ఉంటాయో మన మామూలు వాటర్ బదులు ఆ వాటర్ యాడ్ చేసుకున్నా కానీ ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓ యా రైట్ కదా. సో అంటే ఇప్పుడు మనం నార్మల్ వాటర్ యాడ్ చేసేస్తున్నాం కాబట్టి ఏదైతే బాయిల్ చేసామో ఆ వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్, అసలు ఆ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి అవి యాడ్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ని ఇస్తుంది. సూపర్. చూసారు కదా ఇప్పుడు మనకి కుక్ అయిపోయినాయి. దీంట్లో ఈ రసాన్ని మంచిగా పీల్చుకుంటుంది. ఇలానే ఉంటుందా ఇంతకంటే వాటరీగా ఉంటుందా ఇది? ఈ విధంగా చేసుకుంటే కనుక ఒక కొత్త రుచిని మనం రెగ్యులర్గా కాకుండా మన ఇంట్లో ఆస్వాదించినట్టు ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు చింతపండు పులుసు అనేది మటన్ కర్రీ చాలా తక్కువగా వాడుతుంటుంది. దీనిలో మనం టమాటా వాడినాము. అసలు యాక్చువల్గా కొంతమంది నాన్ వెజ్ కర్రీ అనగా టమాటా కూడా అవాయిడ్ చేస్తుంటారు. గసాలు హోమ్ స్టైల్లో ఎక్కువ దీనిలో మసాలా కూడా ఏమి యూజ్ చేయలేదు. మనం నాన్ వెజ్ కర్రీలో చేయాలనుకుంటే కనుక మటన్ కొంతమంది చేస్తుంటారు. కొంతమంది మసాలా కర్రీలో చేస్తే కనుక మనం గసాలు, కొబ్బరి ఇలా అన్నీ కలిసి యాడ్ చేస్తాం. దీన్ని మనం పులుసు కర్రీలో చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా దీనిలో మసాలాలు అనేది యూజ్ చేయలేదు. మనం ఏదైతే హోల్ గరం మసాలా ప్లస్ గరం మసాలా, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ ఈ 3 కాంబినేషన్లోనే మనం చేస్తున్నాం పులుసు కర్రీ కాబట్టి ఆ టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది. మనకి పులుపు ఆ ఒక్క పులుపు అనేది మనం చూసి కనుక యాడ్ చేసుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పులుసు కాకుండా కొద్దిగా గ్రేవీ టైప్లో కూడా మంచి ఫ్లేవర్ ఉంది. గసాలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే సో గసాలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది అంటారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ డన్ కదా మనకి. ఉడికిపోయిందండి. సర్వింగ్ బౌల్ తీసేసుకున్నాం. చూసారు మనం మొత్తం కూడా టమాటో ఫ్లేవర్లో పులుసు కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇది. సో దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాము. మటన్ టమాటో పులుసు రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సో మటన్ టమాటో పులుసు వేడిగా రెడీ అయిపోయింది కాబట్టి టేస్ట్ చేసేద్దాం అసలు ఆలస్యం చేయకుండా. యా సో పులుసు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. బికాజ్ ముక్కల్ని మనం తర్వాత లాగించవచ్చు బికాజ్ వేడిగా ఉన్నాయి కాబట్టి. యాక్చువల్గా పులుసు నోట్లో పెట్టుకునేటప్పటికి చాలా స్పైసీగా అనిపించింది. అఫ్ కోర్స్ మనం కారం ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి స్పైసీగా ఉంది. వేడిగా స్పైసీగా ఆ ఫ్లేవర్స్, ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ వచ్చి అఫ్ కోర్స్ మనం గరం మసాలా యాడ్ చేసాము. అలాగే
హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ పౌడర్ అలాగే హోల్ గరం మసాలా విడిగా యాడ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అనే మిక్స్ అయ్యి మంచి మసాలా ఫ్లేవర్స్ తెలుస్తూ స్పైసీగా టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. అలాగే పులుపు కూడా ఏం ఎక్కువ అవ్వలేదు. మీరు కూడా చింతపండు పులుసు కానీ టమాటోస్ కానీ రెండు యాడ్ చేసుకుంటున్నారు కాబట్టి రెండు యాడ్ చేసుకునేటప్పుడు చూసుకొని యాడ్ చేసుకుంటే బెటర్. సో ఇది చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంది. వాట్ ఏ టేస్ట్ అనిపించింది మటన్ టమాటో పులుసు, మీరు కూడా ట్రై చేసేయండి.